హే గైస్ ఎలా ఉన్నారు? ప్రెసెంట్ చాలా మంది లైఫ్లో డైలీ రొటీన్ ఏంటో తెలుసా? పొద్దున్నే లేస్తారు, ఫోన్ ఓపెన్ చేస్తారు, ఏఐ చాట్ బోట్ని ఏదో ఒక క్వశ్చన్ అడుగుతారు. ఏ టిఫిన్ తినాలి అనే క్వశ్చన్ నుంచి ఆఫీస్కి ఏ షర్ట్ వేసుకొని వెళ్ళాలి అనే క్వశ్చన్ వరకు ప్రతిదీ ఏఐ చాట్ బోట్ని అడగటం అలవాటైపోయింది. అండ్ ఏ క్వశ్చన్ అడిగినా జస్ట్ 2 సెకండ్స్లో పర్ఫెక్ట్గా బ్రిలియంట్గా ఆన్సర్స్ ఇచ్చేస్తున్నాయి ఏఐ చాట్ బోట్స్. కానీ ఆ ఆన్సర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అట్లీస్ట్ ఇప్పుడైనా ఒకసారి ఆలోచించండి. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ ఆన్సర్స్? మీరు క్వశ్చన్ చేయగానే ఆన్సర్స్ ఇవ్వడానికి మ్యాజిక్ క్లౌడ్ ఏమైనా మీ పైన తిరుగుతుందా? లేదు కదా. నేను చెప్తాను అవి ఎక్కడి నుంచి వస్తాయో. ఆన్సర్స్ అన్నీ ఒక పెద్ద పవర్ఫుల్ బిల్డింగ్ నుంచి వస్తాయి. ఆ పవర్ఫుల్ బిల్డింగ్లో వేల కొద్ది కంప్యూటర్లు 24 గంటలు వారంలో 7 రోజులు పని చేస్తూ ఒక సిటీకి సరిపడే కరెంట్ని కన్జ్యూమ్ చేస్తూ ఉంటాయి. అండ్ ఇప్పుడు అలాంటి బిల్డింగ్ ఒకటి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న విశాఖపట్నంలో రాబోతుంది. అండ్ దాని విలువ 1.35 lakh crores. ఎస్, మీరు విన్నది కరెక్టే. అక్షరాల 1,35,000 కోట్ల రూపాయలు. ఇదేదో పెద్ద చైన్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్స్ కాదు, హాస్పిటల్స్ కాదు, హైవే ప్రాజెక్ట్ కూడా కాదు. ఒక పెద్ద పవర్ఫుల్ బిల్డింగ్. కొన్ని దేశాల జీడిపి కంటే కూడా ఈ బిల్డింగ్ విలువ ఎక్కువ. సో ఈ రోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్లో కట్టబోతున్న ఈ బిల్డింగ్, అదే ఈ ఏఐ డేటా సెంటర్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే వీడియో చూసిన తర్వాత ఇంటర్నెట్ గురించి, ఏఐ గురించి, ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్ గురించి మీరు ఆలోచించే విధానం పూర్తిగా మారిపోతుంది. సో ఏం జరుగుతుందో కాంటెక్స్ట్ చెప్తాను. అక్టోబర్ 13, 2025 హిస్టరీ క్రియేట్ చేసింది గూగుల్. మొట్టమొదటిసారిగా యుఎస్ఏలో కాకుండా వేరే దేశంలో లార్జెస్ట్ ఏఐ హబ్ ని డెవలప్ చేయబోతున్నట్లు గూగుల్ పేరెంట్ కంపెనీ అయిన ఆల్ఫాబెట్ అనౌన్స్ చేసింది. అండ్ 2026 ఏప్రిల్ 28న ఈ ప్రాజెక్ట్ కి ఫౌండేషన్ మన ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా జరిగిందనమాట. రాంబిల్లి, అడవివరం అండ్ తర్లివాడలో కట్టబోతున్న ఈ హబ్ దాదాపు 600 ఎకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. అండ్ ఈ ప్రాజెక్ట్ లో 3 జైంట్ కంపెనీస్ పార్ట్నర్స్ గా ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఈ ప్రాజెక్ట్ కి బ్రెయిన్ అండ్ మనీ గూగులే. నెక్స్ట్ పార్ట్నర్ వచ్చేసి అదానీ కోనిక్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, ఇంకా ఎడ్జ్ కోనిక్స్ వాళ్ళ జాయింట్ వెంచరే ఈ అదానీ కోనిక్స్ అనమాట. విశాఖపట్నంలో కడుతున్న ఈ హబ్ కి అవసరమయ్యే డేటా సెంటర్ కన్స్ట్రక్షన్ ఇంకా ఆపరేషన్స్ ని అదానీ కోనిక్స్ హ్యాండిల్ చేస్తుంది. ఇంకా ఫైనల్ పార్ట్నర్ వచ్చేసి ఎయిర్టెల్. ఈ ప్రాజెక్ట్ కి అవసరమయ్యే ఫైబర్ నెట్వర్క్స్, క్రిటికల్ కేబుల్ లైన్ ని అందించడంతో పాటు కనెక్టివిటీని మేనేజ్ చేసే రోల్ ని ఎయిర్టెల్ తీసుకుంది. వాట్ ఈస్ డేటా సెంటర్ దీన్ని అర్థం చేసుకోవడానికి మీరు కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ అయి ఉండాల్సిన పని లేదు. అండ్ ఈ డేటా సెంటర్ గురించి మీరు ఫస్ట్ టైం వింటున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. మీకు చాలా సింపుల్ గా అరటికాయ వచ్చి నోట్లో పెట్టినట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు బ్రెయిన్ ఉంది అనుకుందాం. సారీ, అనుకోవటం ఏంటి, అందరికి బ్రెయిన్ ఉండేది కదా. ఓకే, మీ బ్రెయిన్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. బ్రెయిన్కి 2 ఇంపార్టెంట్ జాబ్స్ ఉంటాయి. ఫస్ట్ది థింకింగ్. మీ బ్రెయిన్ థింక్ చేసి ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేసుకుంటుంది, డెసిషన్స్ తీసుకుంటుంది అండ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి రిమెంబరింగ్. మీ బ్రెయిన్ మెమరీస్ని స్టోర్ చేసుకుంటుంది. ఓన్లీ మెమరీసే కాదు, ఎక్స్పీరియన్సెస్ని, మీరు పొందే నాలెడ్జ్ని కూడా స్టోర్ చేసుకుంటుంది. జస్ట్ ఇమాజిన్, ఈ థింకింగ్ అండ్ రిమెంబరింగ్ అనేది 8 బిలియన్ పీపుల్ కోసం చేయాలంటే మీ ఒక్క బ్రెయిన్ సరిపోతుందా? సరిపోదు కదా. హైపోథెటికల్గా మాట్లాడుకుంటే మిలియన్స్ ఆఫ్ బ్రెయిన్స్ ఒకేసారి కనెక్ట్ అయి ఉంటే అప్పుడు పాసిబుల్ అవుతుంది. సో మిలియన్స్ ఆఫ్ బ్రెయిన్స్ కనెక్ట్ అయ్యి ఒకేసారి థింకింగ్ అండ్ రిమెంబరింగ్ చేసే పనిని డేటా సెంటర్ చేస్తుంది. డేటా సెంటర్ అనేది ఒక పెద్ద రూమ్ అయి ఉండొచ్చు, కొన్నిసార్లు ఒక బిల్డింగ్ అవ్వచ్చు, ఇంకొన్నిసార్లు కొన్ని ఎకర్స్లో ఉన్న మల్టిపుల్ బిల్డింగ్స్ అన్ని కలిసి ఒక డేటా సెంటర్ అవ్వచ్చు. సైజ్ ఏదైనా సరే ఈ డేటా సెంటర్లో ఉండేది థౌజండ్స్ ఆఫ్ కంప్యూటర్స్. అండ్ ఈ కంప్యూటర్స్ నే సర్వర్స్ అంటారు. అండ్ ఈ సర్వర్స్ 24 అవర్స్ చేసేది జస్ట్ ఆలోచించడం, గుర్తుపెట్టుకోవటం. ప్రజెంట్ ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కనిపిస్తుంది. మీరు చార్ట్స్ ని అనలైజ్ చేస్తున్న టైంలో ఏఐ రియల్ టైంలో ట్రేడ్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. మీరు ఇంకా ఎంట్రీని గెస్ట్ చేస్తుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్రెడీ ఎంటర్ అయ్యి ఎగ్జిట్ కూడా అయిపోతుంది. ట్రేడ్స్ కి బాగా యూజ్ అయ్యే లెమన్ యాప్ గురించి ఒక 1 minute చెప్తాను. ఈ లైవ్ ఈ రోజు ఇప్పుడు ఏ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది అనేది చూపిస్తుంది. రియల్ రిటర్న్స్ అండ్ క్లియర్ విన్ రేట్స్ ని చూపిస్తుంది. ఈ సీక్రెట్ టూల్ యొక్క యాక్సెస్ కోసం లింక్ కింద డిస్క్రిప్షన్ లో పిన్ చేసిన కామెంట్స్ లో ఉంది. మీరు ఇక్కడ ఒక
ఒక స్ట్రాటజీ అప్లై చేస్తే దీంట్లో ఇంటిగ్రేట్ అయిన ఏ ఫీచర్ కంప్లీట్ ట్రేడ్ని మీకు ఇచ్చేస్తుంది అనమాట. ఎంట్రీ, టార్గెట్, స్టాప్ లాస్ మొత్తం ఒక చార్ట్లో ఇస్తుంది. నో డిలే, నో కన్ఫ్యూజన్. అందరూ ట్రేడర్స్ క్యాండిల్స్ చూసి కన్ఫ్యూజ్ అవుతుంటే ఈ యాప్ మీకు ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక రెడీ సెటప్ని ఇస్తుంది. ఏదైనా కొత్త ఆపర్చునిటీ రాగానే మీకు ఇన్స్టాంట్గా ఎలర్ట్ కూడా వస్తుంది అనమాట. ఇక్కడే ట్రేడింగ్ అనేది ఎమోషనల్ నుంచి స్ట్రాటజిక్గా మారుతుంది. దీన్ని ఇగ్నోర్ చేస్తే మార్కెట్లో మీకు తెలిసి స్లో అవుతున్నట్లే స్పీడ్ అండ్ క్లారిటీ లాంటి రివార్డ్స్ని మిస్ అయిపోతారు. దిస్ ఈజ్ బోల్ట్ ట్రేడ్స్ బై లెమన్, ఫస్ట్ ఇన్ ద మార్కెట్. దీని లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో ఉంది. లింక్ క్లిక్ చేసి కేవైసీ కంప్లీట్ చేసి అందరికంటే ముందు మీరు దీని యాక్సెస్ని పొందండి. మీ ఫ్రెండ్స్కి కూడా దీని గురించి చెప్పి షేర్ చేయండి. నౌ గెట్ బ్యాక్ టు ది వీడియో. మీరు ఇప్పుడు యూట్యూబ్లో ఈ వీడియో చూస్తున్నారు. ఈ వీడియో డేటా సెంటర్స్లోనే సర్వర్స్లో స్టోర్ అవుతుంది. వాట్సాప్లో మీ గర్ల్ ఫ్రెండ్కి మెసేజ్ చేశారు, లేకపోతే ఈ వీడియోని షేర్ చేశారు అనుకుందాం. ఆ మెసేజ్ ఈ డేటా త్రూ పాస్ అవుతుంది. గూగుల్ పే, గూగుల్ మ్యాప్స్, ఇన్స్టాగ్రామ్ స్క్రోలింగ్, ప్రతి యాక్షన్ డేటా సెంటర్స్లోని ఈ సర్వర్స్ ద్వారా పాస్ అవుతుంది అండ్ స్టోర్ అవుతుంది. సో ఈ డేటా సెంటర్స్ లోపల 3 మెయిన్ కాంపోనెంట్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి సర్వర్స్. ఇందాక చెప్పా కదా, సర్వర్స్ అంటే కంప్యూటర్స్. థౌజండ్స్ ఆఫ్ కంప్యూటర్స్ మెటల్ ర్యాక్స్లో పెట్టి ఉంటాయి. లైక్ లైబ్రరీలో బుక్స్ పెడతారు కదా, సేమ్ అలానే ప్రతి సర్వర్ కాన్స్టాంట్గా రన్ అవుతుంది. డేటాని ప్రాసెస్ చేస్తూ నాన్ స్టాప్గా రిక్వెస్ట్లకి ఆన్సర్స్ చేస్తూ ఉంటాయి. సెకండ్ కాంపోనెంట్ వచ్చేసి స్టోరేజ్ సిస్టమ్. ఇక్కడ ప్రతి ఇన్ఫర్మేషన్ స్టోర్ అవుతుంది. మీరు అప్లోడ్ చేసే ప్రతి ఫోటో, వీడియో, సెండ్ చేసే మెసేజ్, కామెంట్స్లో మీరు తిట్టే బూతులు అన్నీ ఇక్కడ స్టోర్ అవుతాయి. ఇక్కడ ఉండే స్టోరేజ్ సిస్టమ్ ఎంత ఎక్కువ ఉంటుందంటే ఆ స్టోరేజ్ని పెటాబైట్స్ అండ్ ఎక్సాబైట్స్లో మెజర్ చేస్తారు. థర్డ్ కాంపోనెంట్ కూలింగ్ సిస్టమ్స్. యాక్చువల్గా కొద్దిగా టెక్నాలజీ గురించి తెలిసిన వాళ్ళు, మెయిన్గా కంప్యూటర్ హార్డ్వేర్ గురించి తెలిసిన వాళ్ళకి ఇక్కడ ఒక డౌట్ వస్తుంది. అంత హై స్టోరేజ్ జనరేటర్స్ 24/7 రన్ అవుతూ ఉంటే ఖచ్చితంగా ఎనర్జీ హీట్ రూపంలో రిలీజ్ అవుతుంది కదా, మరి ఆ హీట్ని ఎలా కౌంటర్ చేస్తారు? ఈ సర్వర్స్ రిలీజ్ చేసే ఎనార్మస్ హీట్ని కౌంటర్ చేయడానికి సపరేట్గా కూలింగ్ సిస్టమ్స్ ఉంటాయి. బికాజ్ కూలింగ్ సిస్టమ్స్ అనేవి లేకపోతే ఈ సర్వర్స్ అనేవి లిటరల్గా కరిగిపోతాయి. అండ్ హైలైట్ ఏంటంటే డేటా సెంటర్స్లో ఉండే కాంపోనెంట్స్లో కూలింగ్ సిస్టమ్సే ఎక్కువ కాస్ట్లీ అండ్ కాంట్రవర్షియల్ కూడా. ఎందుకో మీకు వీడియోలో ముందు అర్థమవుతుంది. సో ఈ కూలింగ్ సిస్టంలో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఎయిర్ కూలింగ్, అంటే పెద్ద పెద్ద ఫ్యాన్స్తో కోల్డ్ ఎయిర్ని సర్వర్స్కి అందిస్తారు. రెండో టైప్ వచ్చేసి వాటర్ కూలింగ్. ఇప్పుడు వై వైజాగ్? ఓకే, నౌ ది ఇంపార్టెంట్ క్వశ్చన్, వై వైజాగ్? వైజాగ్లో పెట్టద్దు అని అనట్లేదు, బట్ ఇదేం చిన్న షాప్ కాదు, ఎక్కడ పడితే అక్కడ తెరవటానికి. ఇంత లార్జ్ స్కేల్ డేటా సెంటర్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ర్యాండమ్గా లొకేషన్స్ని సెలెక్ట్ చేయరు. జాగ్రఫీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, గవర్నమెంట్ పాలసీస్ ఎక్సెట్రా ఇలా డజన్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసి కొన్నేళ్ల పాటు స్టడీ చేసి ఆ తర్వాతనే కంపెనీస్ డిసైడ్ అవుతాయి. సో వైజాగ్లో పెట్టడానికి గల కారణాలు ఏంటి? నెంబర్ 1 వచ్చేసి కోస్టల్ కనెక్టివిటీ. విశాఖపట్నం ఇండియాకి ఈస్టర్న్ కోస్ట్లో ఉంటుంది. సో అండర్ వాటర్ కేబుల్తో కనెక్ట్ చేయడానికి విశాఖపట్నం అనేది పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం కాకుండా బెంగళూరుని సెలెక్ట్ చేసుకొని ఉంటే అండర్ వాటర్ కేబుల్స్ని సెట్ చేయడం పెద్ద టాస్క్ అయి ఉండేది. రీజన్ నెంబర్ 2 వచ్చేసి ల్యాండ్ అవైలబిలిటీ. వైజాగ్లో ల్యాండ్ మరీ అవైలబుల్గా ఉంది అన్నో, కానీ మెట్రోపాలిటన్ సిటీస్ లైక్ బెంగళూరు, హైదరాబాద్, ముంబై ఇండియన్స్, ఐపీఎల్ వీడియోస్ చేసి ముంబై ఇండియన్స్ వచ్చింది. సో ముంబై వీటితో కంపేర్ చేస్తే వైజాగ్లో డేటా సెంటర్కి సరిపడే కోస్టల్ ఏరియా అనేది చాలా అవైలబుల్గా ఉంది. థర్డ్ రీజన్ వచ్చేసి గవర్నమెంట్ సపోర్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ రీజన్ అనమాట. ఇంత పెద్ద డేటా సెంటర్ పెట్టాలంటే ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి. అండ్ గూగుల్కి ఆ సపోర్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అందించడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రెడీగా ఉంది కాబట్టి వైజాగ్ని సెలెక్ట్ చేసుకున్నారు. అఫ్కోర్స్ అమెరికాలో ఈ డేటా సెంటర్స్కి వ్యతిరేకంగా పెద్ద ప్రొటెస్టులు కూడా జరిగాయి. దాని గురించి ముందు డిస్కస్ చేద్దాం. ప్రోస్: ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్, చాలా పెద్ద ప్రాజెక్ట్. గవర్నమెంట్ సరిగ్గా హ్యాండిల్ చేయాలి, కానీ మన స్టేట్కి దీనివల్ల చాలా లాభాలు వస్తాయి. ఒకసారి ఎంప్లాయ్మెంట్ గురించి ఆలోచించండి. ఇంత పెద్ద ప్రాజెక్ట్ని కట్టాలంటే ఎంత లేదనుకున్నా 1,00,000 డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ జాబ్స్ జనరేట్ అవుతాయి. ప్రాజెక్ట్ కట్టేటప్పుడు సివిల్ ఇంజనీర్స్, ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్, వెల్డర్స్ అండ్ జనరల్ లేబర్స్ ఇలా చాలా మంది అవసరం అవుతారు. అండ్ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత డేటా సెంటర్ టెక్నీషియన్స్, నెట్వర్క్ ఇంజనీర్స్, సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్, ఫెసిలిటీ మేనేజర్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అవసరం అవుతారు. సో ఎలా చూసుకున్నా ఈ ప్రాజెక్ట్ వల్ల మన స్టేట్ ఎంప్లాయ్మెంట్కి బాగా పుష్ వస్తుంది కరెక్ట్గా హ్యాండిల్ చేస్తే. ఇంకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్. ఒక ఎయిర్పోర్ట్ కడితేనే చుట్టుపక్కల 4 ఊర్లు
డెవలప్ అయిపోతాయి. అలాంటిది ఇంత పెద్ద డేటా సెంటర్ ఎస్టాబ్లిష్ అయితే వచ్చే హోటల్స్, రెస్టారెంట్స్, లాజిస్టిక్ కంపెనీస్, రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్, ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ ఇలా ఒకటేంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ అనేది ఎక్కడికో వెళ్ళిపోతుంది అనమాట. అండ్ అది మన స్టేట్ ఎకానమీకి బాగా యూజ్ అవుతుంది. అండ్ ఎవరికి తెలుసు, రేపు ఎప్పుడైనా మళ్ళీ డీలిమిటేషన్ ఇష్యూ వస్తే ఈ డేటా సెంటర్స్ వల్ల వచ్చిన డెవలప్మెంట్ని చూసి మనకి ఎక్కువ సీట్స్ ఇస్తారేమో. అది అవదమ్మా. మీరు ఈ వీడియోలో ఎంతవరకు వచ్చారంటే ఇలాంటి డెవలప్మెంట్స్ వెనక ఉన్న నిజమైన స్టోరీని అర్థం చేసుకోవడానికి మీరు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని అర్థం అవుతుంది. పాలిటిక్స్, ఎకానమీ, టెక్నాలజీ మరియు కరెంట్ అఫైర్స్ ఏదైనా సరే జస్ట్ హెడ్లైన్స్ మాత్రమే కాకుండా, జస్ట్ పిఆర్ మాత్రమే కాకుండా టోటల్ పిక్చర్ మీకు కావాలనుకుంటే ఈ ఛానల్ కూడా పర్ఫెక్ట్గా అదే చేస్తుంది. ఇలాంటి ఇన్ డెప్త్ అండ్ హానెస్ట్ అనాలిసిస్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఒక స్టూడెంట్, ఒక జాబ్ సీకర్ లేదా ఒక పేరెంట్ ఎవరైనా సరే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నిజంగా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకునే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. సరే, తిరిగి మన స్టోరీలోకి వెళ్దాం. ఎందుకంటే మనం ఇప్పుడు దీని వెనక ఉన్న ఇంకో సైడ్ గురించి మాట్లాడాలి. ప్రెస్ రిలీజ్లో చెప్పని ఆ సైడ్ గురించి ఇప్పుడు చూద్దాం. ది కాన్స్. ప్రతి పెద్ద ప్రాజెక్ట్ వల్ల కొన్ని కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. మీరు ఓన్లీ మంచి విషయాలు మాత్రమే వింటున్నారంటే ఎవరో మీకు ఏదో అమ్మాలని చేస్తున్నారు అని అర్థం, మీరు ఇన్ఫార్మ్డ్గా లేరు అని అర్థం. సో ఇప్పుడు మనం నిజాయితీగా మాట్లాడుకుందాం. ఎందుకంటే హ్యూమన్ రైట్స్ ఫోరం, ఎన్విరాన్మెంటలిస్టులు అండ్ ఇండిపెండెంట్ రీసెర్చర్లు కొన్ని విషయాల మీద వార్నింగ్ సైన్స్ రైజ్ చేస్తున్నారు. అవి ఖచ్చితంగా మనం వినాలి. వార్నింగ్ నెంబర్ 1 వచ్చేసి ది వాటర్ క్రైసిస్. వైజాగ్ ఇప్పటికే వాటర్ స్ట్రెస్ ని ఫేస్ చేస్తుంది. కృష్ణా అండ్ గోదావరి రివర్ సిస్టమ్స్, అగ్రికల్చర్, క్లైమేట్ చేంజ్ అండ్ అర్బన్ గ్రోత్ వల్ల ఇప్పటికే చాలా స్ట్రెయిన్లో ఉన్నాయి. ఇప్పుడు వాటికి తోడు ఒక గీగావాట్ స్కేల్ డేటా సెంటర్ యాడ్ అయింది. కన్జర్వేటివ్ ఎస్టిమేట్స్ ప్రకారం కూలింగ్ కోసం ఆ డేటా సెంటర్స్ ఇయర్కి బిలియన్స్ ఆఫ్ లీటర్స్ వాటర్ని కన్జ్యూమ్ చేస్తాయి. ఫార్మర్స్ ఇప్పటికే ఇరిగేషన్ వాటర్ కోసం ఫైట్ చేస్తున్న రీజన్లో, గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పడిపోతున్న చోట, సమ్మర్స్ ఇంకా హాట్గా మారుతున్న ఈ టైంలో ఇది సస్టైనబుల్ అవుతుందా? సైన్స్ చాలా బ్లంట్గా చెప్తుంది ఏంటంటే లార్జ్ డేటా సెంటర్స్ ఎవ్రీ ఇయర్ 1.8 బిలియన్ లీటర్స్ వాటర్ని కన్జ్యూమ్ చేస్తాయి. మీకు క్లియర్గా చెప్తాను చూడండి. బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ రిపోర్ట్ ప్రకారం ఇండియాలో యావరేజ్గా ఒక పర్సన్ పర్ డేకి 135 లీటర్స్ వాటర్ని కన్జ్యూమ్ చేస్తాడు. దీనినే లీటర్ పర్ క్యాపిటా పర్ డే, ఎల్సిపిడి అంటారు. సరే, ఒక పర్సన్కి 135 లీటర్స్ కాకపోయినా రోజుకు ఒక 100 లీటర్స్ యూజ్ చేస్తాడు అనుకుందాం. 1.8 బిలియన్ లీటర్స్ అంటే సుమారు 50,000 మంది పాపులేషన్ ఉన్న ఒక సిటీకి ఆ వాటర్ ఇయర్ మొత్తం సరిపోతుంది. అది జస్ట్ లార్జ్ డేటా సెంటర్కి మాత్రమే ఈ 1.8 బిలియన్ లీటర్స్. కానీ వైజాగ్లో వచ్చేది గీగావాట్ స్కేల్ డేటా సెంటర్. దాని ప్రకారం చూసుకుంటే ఆ నెంబర్స్ ఇంకా భయంకరంగా ఉంటాయి. వార్నింగ్ నెంబర్ 2 వచ్చేసి ది హీట్ ఐలాండ్ ఎఫెక్ట్. ది టెర్రిఫైయింగ్ సైంటిఫిక్ ఫైండింగ్ అనమాట. 2026లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ రీసెర్చర్స్ చేసిన స్టడీ ప్రకారం పెద్ద ఏఐ డేటా సెంటర్స్ లోకల్ గా హీట్ ఐలాండ్స్ ని క్రియేట్ చేస్తాయి. దీనివల్ల ల్యాండ్ సర్ఫేస్ టెంపరేచర్స్ యావరేజ్ గా 3.6 డిగ్రీస్ ఫారెన్హీట్ అంటే 2 డిగ్రీస్ సెంటిగ్రేడ్ నుంచి ఎక్స్ట్రీమ్ కేసెస్ లో 16 డిగ్రీస్ ఫారెన్హీట్ అంటే దాదాపు 9 డిగ్రీస్ సెంటిగ్రేడ్ వరకు పెరుగుతాయి. ఈ వార్నింగ్ ఎఫెక్ట్ డేటా సెంటర్ నుంచి 10 కిలోమీటర్స్ వరకు కనిపిస్తుంది. రాంబిల్లి అండ్ అడవివరం దగ్గర ఉండే ఫిషింగ్ కమ్యూనిటీస్కి, అగ్రికల్చర్ ల్యాండ్స్కి ఇదేమి జస్ట్ ఒక సైంటిఫిక్ పేపర్ కాదు, ఇది వాళ్ళ డైలీ లైఫ్ని మార్చేసే ప్రమాదం. వైజాగ్ ఇప్పటికే హీట్తో యుద్ధం చేస్తుంది. ఇంత పెద్ద హీట్ జనరేటింగ్ ఫెసిలిటీని కడుతున్నప్పుడు సరైన థర్మల్ మేనేజ్మెంట్ అండ్ హీట్ రీయూజ్ సిస్టమ్స్ లేకపోతే ఇది లోకల్ మైక్రో క్లైమేట్కి ఇంకా బ్యాడ్ చేస్తుంది. వార్నింగ్ నెంబర్ 3 వచ్చేసి ఎనర్జీ హంగర్ ఇన్ ఏ స్టేట్ విత్ పవర్ డెఫిసిట్. స్టేట్లో క్లీన్ ఎనర్జీ కమిట్మెంట్స్ ఉన్నా సరే ఇంత పెద్ద డేటా సెంటర్ వల్ల స్టేట్ పవర్ గ్రిడ్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. ఒక్కసారి ఆలోచించండి, ఒకవేళ సోలార్ లేదా విండ్ పవర్ జనరేషన్ తక్కువగా ఉన్నప్పుడు ఈ ఎనర్జీ డిమాండ్ని థర్మల్ పవర్ నుంచి తీసుకుంటే ఆ కార్బన్ ఫుట్ ప్రింట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అసలే ఏపీ హిస్టరీలో అగ్రికల్చర్ సెక్టార్కి పవర్ సప్లై ఇవ్వడంలో చాలా గ్యాప్స్ ఉన్నాయి. ఫార్మర్స్ పవర్ కట్స్ ఫేస్ చేస్తారు. ఇండస్ట్రీస్ ఎప్పుడు వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ గురించి కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఇంత పెద్ద 1000 మెగావాట్ పవర్ ఆకలి ఉన్న ఫెసిలిటీని గ్రిడ్ లోకి తీసుకురావటం, అది కూడా గ్రిడ్ స్ట్రెంగ్ మీద ఇన్వెస్ట్ చేయకుండా, అంటే అదొక పెద్ద సిస్టమాటిక్ రిస్క్ అనమాట. వార్నింగ్ నెంబర్ 4 వచ్చేసి ది కార్పొరేట్ క్యాప్చర్ క్వశ్చన్. హ్యూమన్ రైట్స్ ఫోరం దీన్ని ఒక ఎంటర్ప్రైజ్ అని పిలుస్తుంది. అది ఎందుకో చెప్తాను చూడండి. ఫస్ట్ ఈ ప్రాజెక్ట్స్ కావాల్సింది ఏంటి? ల్యాండ్,
వాటర్, ఎలక్ట్రిసిటీ, పోర్ట్ యాక్సెస్, రోడ్స్. కానీ ఇవన్నీ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. ఇవన్నీ ఈ కంపెనీ ఓన్గా బిల్డ్ చేయలేదు. ఇవన్నీ ప్రజలు కట్టిన ట్యాక్స్ మనీతో డెవలప్ చేసినవి. కానీ గూగుల్, అదానీ గ్రూప్, భారతి ఎయిర్టెల్ లాంటి ప్రైవేట్ కార్పొరేషన్స్ ఆ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యూజ్ చేసుకుంటాయి. దానికి తోడు గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ కూడా ఇస్తుంది. లైక్ చీప్ ల్యాండ్ అలాట్మెంట్, సబ్సిడైజ్డ్ పవర్ టారిఫ్స్ అండ్ ట్యాక్స్ బ్రేక్స్, ఫాస్ట్ ట్రాక్ క్లియరెన్స్ ఇస్తుంది. ఇక్కడ హెచ్ఆర్ఎఫ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇంత పబ్లిక్ సపోర్ట్ ఇస్తున్నప్పుడు అదే పబ్లిక్ రిటర్న్ కూడా రావాలి, లేదంటే అది రిసోర్స్ డైవర్షన్ అవుతుంది. గవర్నమెంట్ అండ్ కంపెనీస్ చెప్పేది కొంతవరకు నిజమే, జాబ్స్ వస్తాయి, ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, సిటీ గ్లోబల్ టెక్ హబ్ అవుతుంది. కాకపోతే డేటా సెంటర్స్లో ఇన్వెస్ట్మెంట్ హైగా ఉంటుంది, కానీ డైరెక్ట్ జాబ్స్ మాత్రం చాలా తక్కువ. వాటితో పోల్చుకుంటే వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ మాత్రం ఎప్పుడు హైలోనే ఉంటుంది. పబ్లిక్ సిస్టమ్స్ మీద స్ట్రెస్ పెరుగుతుంది. ఇక్కడ బెనిఫిట్స్ అనేవి మోస్ట్లీ ప్రైవేట్ బ్యాలెన్స్ షీట్స్ లోనే కనిపిస్తాయి. దాన్ని వాళ్ళు ఇర్రివర్సిబుల్ ఎకలాజికల్ డిమాండ్ రిస్క్ అని అంటున్నారు. అంటే ఒకసారి గ్రౌండ్ వాటర్ స్ట్రెస్, కోస్టల్ థర్మల్ పొల్యూషన్, అర్బన్ ఇంబ్యాలెన్స్ పెరిగితే తిరిగి ఫిక్స్ చేయడం చాలా కష్టం. ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సిటిజన్స్ కి ఎగ్జాక్ట్ గా ఏం వస్తుంది? ప్రాక్టికల్ గా చాలా అగ్రిమెంట్స్ ఎంఓఎస్ రూపంలో ఉంటాయి. వాటిలో సాఫ్ట్ కమిట్మెంట్స్ ఎక్కువ. ప్రెస్ రిలీజుల్లో ఎక్స్ ల్యాక్ క్రోడ్స్ ఇన్వెస్ట్మెంట్, వై ల్యాక్స్ జాబ్స్ అని చెప్పినా అక్కడ క్లాజెస్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయో పబ్లిక్ క్లారిటీ ఉండదు. అందుకే హెచ్ఆర్ఎఫ్ లాంటి గ్రూప్స్ చెప్తుంది ఏంటంటే డీల్ డాక్యుమెంట్స్ అనేవి పబ్లిక్ డొమైన్ లో ట్రాన్స్పరెంట్ గా ఉండాలి, లేకపోతే అకౌంటబిలిటీ ఉండదు. అండ్ వార్నింగ్ నెంబర్ 5 వచ్చేసి ది జాబ్స్ మిరేజ్. 1 lakh జాబ్స్ అంటే వినడానికి ఇంక్రెడిబుల్ గా ఉంటుంది, కానీ కొంచెం సైంటిఫిక్ గా చూద్దాం. దీంట్లో ఎంతమంది మన ఆంధ్రప్రదేశ్ రెసిడెంట్స్ కి డైరెక్ట్ అండ్ హై స్కిల్ పర్మనెంట్ జాబ్స్ వస్తాయి? డేటా సెంటర్స్ ఒకసారి కట్టాక అవి మొత్తం ఆటోమేటెడ్ గా పనిచేస్తాయి. ఒక 1 gigawatt డేటా సెంటర్ కి కావాల్సింది కొన్ని వందల నుంచి వేల మంది స్టాఫ్ మాత్రమే అవసరం అవుతారు. ఎక్కువగా సెక్యూరిటీ, మెయింటెనెన్స్ అండ్ నెట్వర్క్ ఇంజనీర్స్ అవసరం ఉంటుంది. కన్స్ట్రక్షన్ జాబ్స్ అనేవి నిజమే, కానీ అవి టెంపరీ. ఒకసారి కట్టేసిన తర్వాత వాళ్ళతో పని ఉండదు. గవర్నమెంట్ లోకల్ హైరింగ్ మీద ఏమన్నా బైండింగ్ కమిట్మెంట్స్ తీసుకుందా, లేదా ఇవన్నీ కేవలం ఆస్పిరేషనల్ ఫిగర్స్ మాత్రమేనా అనేది ప్రజలకు తెలియాలి. వై డస్ అమెరికా సమ్ టైమ్స్ సే నో టు డేటా సెంటర్స్? అమెరికాలో డేటా సెంటర్స్ పైన ప్రజల నుంచి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వచ్చింది. ఇది 2005 నుంచి పెరుగుతూ వస్తుంది అనమాట. 2026లో అది బాగా పెరిగింది. 2025 ఒక్క ఇయర్లోనే $156 బిలియన్ విలువైన డేటా సెంటర్ ప్రాజెక్టులను లోకల్ రెసిస్టెన్స్ వల్ల ఆపేశారు. ఇది 2 పార్టీలు, డెమోక్రాట్స్ అండ్ రిపబ్లికన్స్ నుంచి వచ్చిన రెసిస్టెన్స్ అనమాట. దీనివల్ల వర్జీనియా, టెక్సాస్, ఆరిజోనా, మేరీలాండ్, జార్జియా, నెవాడాస్, మిస్సోరీ, విస్కాన్సిన్ స్టేట్స్ లో ప్రజలు లార్జ్ స్కేల్లో ర్యాలీస్ చేస్తున్నారు. లోకల్ కౌన్సిల్స్, జోనింగ్ బోర్డ్స్ కొత్త డేటా సెంటర్స్ కి పర్మిషన్ ఇవ్వట్లేదు. దీనికి రీజన్ అమెరికాలో ఇప్పటికే సుమారు 5,000 వరకు డేటా సెంటర్స్ ఉన్నాయి. ఆల్రెడీ అవి కన్జ్యూమ్ చేసే పవర్ వల్ల డేటా సెంటర్స్ దగ్గరలో ఉండే జనరల్ పబ్లిక్ కి లాస్ట్ 5 years లో ఎలక్ట్రిసిటీ బిల్స్ 267% పెరిగాయి. కూలింగ్ కోసం బిలియన్స్ ఆఫ్ లీటర్స్ వాటర్ ని కన్జ్యూమ్ చేయడం వల్ల ఎస్పెషల్లీ టెక్సాస్, ఆరిజోనా లాంటి ఏరియాస్ లో వాటర్ స్కారిసిటీ పెరిగింది. 24 hours ఆ కూలింగ్ సిస్టమ్స్ నుంచి వచ్చే సౌండ్స్ వల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతినింది. అదే కాకుండా ఈ డేటా సెంటర్స్ ఎక్కువ ట్యాక్స్ ఇంటెన్సివ్స్ని తీసుకొని తక్కువ జాబ్స్ ఇవ్వటం కూడా మెయిన్ రీజన్. టోటల్గా అమెరికాలో స్ట్రాంగ్ గ్రాస్ రూట్ రెసిస్టెన్స్ ఉందన్నమాట. ఇది ఇప్పుడు పొలిటికల్ స్టేజ్కి వెళ్ళింది. ది ఫ్యూచర్ ఆంధ్రప్రదేశ్ ఇన్ 2030 అండ్ బియాండ్. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంటుంది? ఒకవేళ అనుకున్నట్టు జరగకపోతే ఎలా ఉంటుంది? బోత్ వరస్ట్ అండ్ బెస్ట్ కేస్ సినారియోస్ని చూద్దాం. ఫస్ట్ ది బెస్ట్ కేస్ సినారియో. వైజాగ్ ఇండియాలోని ఈస్ట్ కోస్టల్లో ఒక ఏఐ కారిడార్ గా మారిపోతుంది. క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్, ఏఐ స్టార్ట్అప్, సెమీ కండక్టర్ కంపెనీస్ అండ్ డేటా డ్రివెన్ ఎంటర్ప్రైజెస్ అన్ని గూగుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి దగ్గరగా ఉండటానికి ఇక్కడికి వస్తాయి. సబ్సీ కేబుల్ కనెక్టివిటీ వల్ల వైజాగ్ ఒక గ్లోబల్ ఇంటర్నెట్ నోడ్ గా మారి సింగపూర్ అండ్ ఫ్రాంక్ఫర్ట్ లాంటి సిటీస్ మ్యాప్ లో వాటి పక్కన నిలబడే ఛాన్స్ ఉంటుంది. లోకల్ ఇంజనీరింగ్ కాలేజెస్ లో ఉండే గ్రాడ్యుయేట్స్ కి గూగుల్, ఎయిర్టెల్ అండ్ అదానీ ఆపరేషన్స్ లో డైరెక్ట్ గా జాబ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. క్లీన్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల ఆంధ్రప్రదేశ్ సోలార్ అండ్ విండ్ పవర్ వైపు షిఫ్ట్ అయ్యి ఫ్యూచర్లో దీనివల్ల ఆర్డినరీ సిటిజన్స్ కి పవర్ కాస్ట్లు తగ్గిపోవచ్చు. క్లైమేట్ టెక్ ఇనిషియేటివ్స్ ద్వారా ఫార్మర్స్ ఏఐ ద్వారా వర్షాన్ని ప్రిడిక్ట్ చేసి క్రాప్ సైకిల్స్ ని బెటర్ గా ప్లాన్ చేసుకునే స్టేజ్ కి వెళ్ళొచ్చు. ఈ సినారియోలో ఇప్పుడు పెట్టబోయే $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ మల్టిప్లై అయ్యి నెక్స్ట్ డెకేడ్ లో అడిషనల్ గా $30 నుంచి $50 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ ని అట్రాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇప్పుడు వరస్ట్ కేస్ సినారియో చూద్దాం. ఈ వరస్ట్ కేస్ సినారియోలో పిక్చర్ కంప్లీట్ డిఫరెంట్ గా ఉండొచ్చు. హెవీ వాటర్ కన్జంప్షన్ వల్ల వాటర్ టేబుల్స్
పడిపోవచ్చు. కోస్టల్ డెవలప్మెంట్ వల్ల లోకల్ ఫిషింగ్ కమ్యూనిటీస్ తమ కోస్టల్ ల్యాండ్ యాక్సెస్ని వాళ్ళ జీవన ఆధారాన్ని లూజ్ అవ్వచ్చు. ఈ డేటా సెంటర్స్ వల్ల హీట్ ఐలాండ్స్ పెరిగి సిటీ టెంపరేచర్స్ కూడా పెరగవచ్చు. సమ్మర్లో ఇప్పటికే ప్రెషర్లో ఉన్న పవర్ గ్రిడ్స్ మరింత స్ట్రెస్ని ఫేస్ చేసి అవుటేజ్ లేదా ఫెయిల్ అయ్యే పరిస్థితి రావచ్చు. దానివల్ల ఇండస్ట్రీ షట్ డౌన్ అయ్యే ప్రమాదం ఉంది. ప్రామిస్ చేసిన జాబ్స్ మనకంటే ఎక్కువగా బెంగళూరు అండ్ హైదరాబాద్ నుంచి వచ్చే స్కిల్డ్ వర్కర్స్కి వెళ్ళిపోవచ్చు. అదే టైంలో గూగుల్ అండ్ అదాని తమ కాంట్రాక్ట్లో చెప్పిన వాటిని పూర్తి చేసామని చెప్తాయి. మేమేం ప్రామిస్ చేసామో అవి బిల్డ్ చేసామని చెప్తారు. ల్యాండ్ని కన్సెషనల్ రేట్కి అండ్ ఎలక్ట్రిసిటీని సబ్సిడీగా ఇచ్చిన స్టేట్ గవర్నమెంట్ నెక్స్ట్ కాంట్రాక్ట్ కోసం ఒక డిఫికల్ట్ నెగోషియేషన్స్ చేయాల్సిన స్టేజ్లో పడిపోతుంది. ఇదేదో హైపోథెటికల్ స్టోరీ కాదు. ఇండియాలో ఉన్న స్పెషల్ ఎకనామిక్ జోన్స్ డాక్యుమెంటెడ్ హిస్టరీ చూస్తే ఇదే ప్యాటర్న్ కనిపిస్తుంది. ఫస్ట్ పెద్ద ప్రామిస్ చేస్తారు, హెడ్లైన్స్లో సెలబ్రేట్ చేస్తారు, కానీ చివరికి కమ్యూనిటీస్ డిస్ప్లేస్ అవుతాయి అండ్ బెనిఫిట్స్ మాత్రం కొంతమందికి అందుతాయి. ఈ ప్రాజెక్ట్ ఎలా మలుపు తిరుగుతుందో డిసైడ్ చేసేది టెక్నాలజీ కాదు, పాలసీస్, అగ్రిమెంట్స్ అండ్ ప్రజల నుంచి వచ్చే అకౌంటబిలిటీ. విశాఖపట్నంలోని గూగుల్ ఏఐ హబ్ నిజంగానే ఒక బెస్ట్ ఆపర్చునిటీ, అందులో నో డౌట్. దీని వెనక ఉన్న సైన్స్ నిజమే, బిల్డ్ చేయబోయే ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిజమే, వరల్డ్ క్లాస్ కనెక్టివిటీ కూడా రియలే. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఆపర్చునిటీ ఉండటం ఒక్కటే సరిపోదు, దాన్ని ఎలా యూస్ చేసుకోవాలి అనేది డెసిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఈ ఆపర్చునిటీని యూస్ చేసుకోవాలంటే కొన్ని విషయాలు క్లియర్గా అండ్ స్ట్రాంగ్గా డిమాండ్ చేయాలి. వాటర్ యూసేజ్ పైన ఇండిపెండెంట్ సైంటిఫిక్ ఓవర్సైట్తో బైండింగ్ ఆడిట్స్ జరగాలి. వాటి రిపోర్ట్స్ని ప్రతి క్వార్టర్కి పబ్లిక్గా పబ్లిష్ చేయాలి. లోకల్ యూత్కి జాబ్స్ ఇవ్వటం అనేది మాటల్లో కాదు, క్లాసెస్లో ఉండాలి. వాటిని అమలు చేయకపోతే పెనాల్టీస్ ఉండాలి. ఈ ప్రాజెక్ట్స్ చుట్టూ 10 కిలోమీటర్స్ రేడియస్లో హీట్ ఐలాండ్ మానిటరింగ్ సిస్టమ్స్ ఏర్పాటు చేసి ఆ డేటాని ప్రజలకి అందుబాటులో ఉంచాలి. ఎలక్ట్రిసిటీ, వాటర్ కన్జంప్షన్ విషయంలో స్టేట్ ఇన్స్టిట్యూషన్స్కి మార్కెట్ రేటు ప్రకారం పేమెంట్స్ జరిగేలాగా రెవెన్యూ షేరింగ్ అగ్రిమెంట్స్ ఉండాలి. ఇన్సెంటివ్స్ పేరుతో పబ్లిక్ రిసోర్సెస్ని లో కాస్ట్కి ఇవ్వకూడదు. అలాగే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కూడా కంపల్సరీగా ఉండాలి. అంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నిర్మించడంలో అండ్ మెయింటైన్ చేయడంలో ఇండియన్ ఇంజనీర్స్కి మెయిన్ రోల్ ఉండేలా చూడాలి. అంతేకాని ఏదో జస్ట్ సెక్యూరిటీ లేదా అంతకంటే తక్కువ స్టేజ్లో ఉండే వర్క్స్కి లిమిట్ చేయకూడదు. ఇది అమెరికా బయట గూగుల్ చేస్తున్న బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్లో ఒకటి. అంటే ఆంధ్రప్రదేశ్కి నెగోషియేటింగ్ పవర్ ఉంది, లెవరేజ్ కూడా ఉంది. క్వశ్చన్ ఏంటంటే గవర్నమెంట్ ఆ లెవరేజ్ని యూజ్ చేస్తుందా లేదా ఫాస్ట్గా డీల్స్ని క్లోజ్ చేయాలి అనే ఇంటెన్షన్తో వాటిని వదులుకుంటుందా? ఎందుకంటే ఒకసారి అగ్రిమెంట్ సైన్ అయితే తర్వాత వాటిలో చేంజెస్ చేయడం అనేది చాలా కష్టం. వైజాగ్లో ఆల్మోస్ట్ 600 ఎకర్స్ ల్యాండ్ మోడర్న్ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా చేంజ్ అవబోతుంది. ఇది జస్ట్ ఒక టెక్ ప్రాజెక్ట్ కాదు, ఇది ఫ్యూచర్ డెవలప్మెంట్ మోడల్ ఎలా ఉండబోతుందో డిసైడ్ చేసే సిచ్యువేషన్. చివరికి ఈ ప్రాజెక్ట్ వల్ల ఏం జరుగుతుంది అనేది గూగుల్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉండదు, అది గవర్నమెంట్ తీసుకునే డెసిషన్స్ మీద అండ్ ప్రజలు ఎంతవరకు అకౌంటబిలిటీని డిమాండ్ చేస్తారు అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి అండ్ హార్డ్ క్వశ్చన్స్ అడగండి. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎరాలో సైలెంట్ గా ఉండటం అనేది ఒకసారి మోస్ట్ ఎక్స్పెన్సివ్ చాయిస్ గా మారే ఛాన్స్ ఉంది. సో బీ కేర్ఫుల్. దట్స్ టుడే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకో మంచి మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.